చెప్పండి ఏమేమి క్లాసులు ఉన్నాయి ఇక్కడ? 4వ తరగతి నుంచి 5వ తరగతి. స్కూల్ కూడా ఇక్కడే కదా? గురుకుల పాఠశాల. మీ ఆఫీసా? ఇక్కడే ఉంటారా మీరు? మరి మీరు ఇక్కడికి తీసుకురాలేదు నన్ను. మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉంటారు అయితే. ఎంతమంది పిల్లలు ఉన్నారండి? 167. క్లాసెస్ 3rd to 4th to 10th. ఎక్కడ కిచెన్ ఎక్కడండి? పదండి. త్వరగా తింటారా? ఇది బానే. ఈ క్యాబేజీ తింటారా? క్యాబేజీ ఇట్లా ఫ్రై లాగా చేస్తే తింటారు. అండలేదా? ప్లేట్ చెప్తా. బాగుందా బా? చికెన్ లాగా చేశారు. మా డీడీ గారు అది వాసన చూసి చికెన్ అని అనుకున్నాడు. ఎంతమంది పిల్లలున్నా? 167. ఎన్ని గ్రాములు కందిపప్పు వేయాలా? 3 కేజీలా? 3 కేజీలు ఆడుంటారు. ఇది చూపి రొంతన్నా ఎంత ఇనిపినా కానీ రొంతన్నా కనపడదా? చూడు ఆలోచించి. ఎంత ఎనిపినా రొంతన్నా కనపడదా? రసం నెట్టుంది అది, సాంబార్ అంటుందని. మీరు ఎంత ఎనిపినా వేసే లెక్క కరెక్ట్ చెప్పినావు కానీ ఇక్కడ లేదు. చూడండి అమ్మా మేడం, కొంచెం ఎవరు చూసేది భోజనాలు ఇక్కడ అండి? అండి మీరు క్వాంటిటీ వేసేటప్పుడు చెక్ చేయాలండి. లేదు 3 కేజీలు కందిపప్పు వేయాలా? లేదు తింటావు. ఇదంతా 1 కిలోన్నర కంటే ఎక్కువ లేదు. 1 కిలోన్నర కందిపప్పు వేసి ఇంత పసుపు వేసేసారు. ఇంకా నేనేం చెప్పాలా? మీరే కదా ఇచ్చేది రేషన్. మరి 3 కేజీలు ఇవ్వలే. మీరు ఇచ్చింటే వాళ్ళనే తీసేసుకొని ఉండాలా. మొత్తానికైతే సంథింగ్ ఈజ్ రాంగ్. అది పిల్లలకు వాళ్ళకి పెట్టడానికి మనం బాధపడితే ఎట్లా? కొంచెం క్వాంటిటీ ఇచ్చేటప్పుడు వీళ్ళకి కరెక్ట్గా వాళ్ళ రేషియో ప్రకారం ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలా ఏంది అనేది ఒక రేషియో ఉంది కదా మనకు. 20 గ్రామ్స్ దాల్ ఇవ్వాలా. ఆ దాల్ ఇచ్చేటప్పుడు కానీ అవన్నీ కరెక్ట్గా ఇవ్వడం. అవి వీళ్ళు వంట వాళ్ళు కరెక్ట్గా అవి ఉడకబెడుతున్నారా లేదా? వీళ్ళు కొన్ని తీసి పక్కన పెట్టుకోవచ్చు, మనం ఏం చేయలేం కదా. అవన్నీ కొంచెం గమనించండి. ఎందుకంటే ఎస్టీ పిల్లలు వాళ్ళు మగపిల్లలు బాగా తినేవాళ్ళు. ఏదైనా సరే రేపు మమ్మల్ని ప్రభుత్వాన్ని అన్ని తిట్టుకోకూడదు. వాళ్ళు పెద్దయినాక దరిద్రమైన హాస్టల్లో ఉన్నవరా నాయన అనే మాట రాకూడదు వాళ్ళ దగ్గర నుంచి. మంచి హాస్టల్లో ఉన్నాం, బాగా చదువులు చెప్పారు, మంచి భోజనాలు పెట్టారనే మాట అనిపించుకోవాలి ఎవరైనా. అప్పుడే తృప్తి. లేకుంటే ఎస్ ఎక్కడ గుడ్ ఈవినింగ్ మా, హౌ ఆర్ యు ఆల్? సిట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. బాగుందా ఇక్కడ మీకు? అన్నీ బాగున్నాయా? భోజనాలు బాగుంటున్నాయా? రుచికరంగా ఉంటున్నాయా? బాగా తింటున్నారా? బాగలేనిది ఏంది? బాగలేనిది ఏంటి? ఏదో ఒకటి బాగలేనిది ఉంటుంది కదా. అన్నీ బాగుంటాయా? అన్నీ ఇష్టమేనా మీకు? ఎన్నిసార్లు చికెన్ ఇస్తారు వీక్లీ? ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలో తెలుసా మీకు? 50 గ్రామ్సా? 16నా? ఎందుకని ప్రిన్సిపల్ గారు మనము ఎంత క్వాంటిటీ ఇస్తామనే విషయాలు ఎందుకు మనం చెప్పకూడదు వాళ్ళకు అండి? లేదండి, 100 గ్రామ్స్ ఇవ్వాలి. మీకు కూడా తెలియదు. ఒకటి వస్తుందా? 3 వస్తాయా? అన్నిటికీ వస్తుంటే ఎట్రా? 4 చదువుకునే పిల్లలే కదరా. 1 వస్తుంది అంటే ఎస్ఆర్ అంటారు, 2 వస్తాయి అంటే ఎస్ఆర్ అంటారు, 3 వస్తాయి అంటే ఎస్ఆర్.
పిల్లలు కదా మీరు 3-4 ముక్కలు ఇస్తారా? 10 ముక్కలు వస్తాయా? అదే అడిగారు క్లియర్గా. చూడండి రండి ప్రిన్సిపల్ గారు, కొంచెం మినిమం నాలెడ్జ్ అండి మీరు. 100 గ్రామ్స్ అనమాట. ఇదంతా చార్ట్ ఎన్ని గ్రాములు ఇవ్వాలా అనేది. ఇది ఎస్టీ హాస్పిటల్ కేజీబీ అందరికి అదేనా? 100 గ్రాములు చికెన్ ఇవ్వాలా అంటే దాదాపు 6-7 ముక్కలు ఇవ్వాలి మీకు. అర్థమవుతుందా? మనకు యాక్చువల్గా 3rd, 4th పిల్లలకు 1000 రూపీస్ పర్ మంత్ ఇస్తుంది గవర్నమెంట్ వితౌట్ రైస్. ప్లస్ వంట వండే వాళ్ళ ఛార్జెస్ కూడా సాలరీ సపరేట్. ఓకే, తెలుసుకోండి మీరు ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది. ఆ 1000ను రేపు జూన్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ నుంచి 1150 చేస్తా ఉంది గవర్నమెంట్. ఓకే, మన ప్రభుత్వము 5th to 10th పిల్లలకు 1250 ఇస్తా ఉంది. దాన్ని 1400 చేస్తా ఉన్నారు రేపు జూన్ నుంచి. రైస్ లేకుండా వంట వండే వాళ్ళ ఛార్జెస్ కాకుండా ఇచ్చే డబ్బులు ఇవి. అంటే దాదాపు మనకు 5th to 10th పిల్లలకు ఒక నియర్లీ 47 రూపీస్ రాబోతా ఉంది. 47 రూపీస్ ఇస్తారు. అప్పుడు మీరు కొంచెం మీ మెనూ ప్రకారం ఇప్పుడు కందిపప్పు ఇవన్నీ రేట్లని కొంచెం పెరగడం వల్ల ఒక స్టూడెంట్కు 20 గ్రామ్స్ ఇవ్వాలి కందిపప్పు. జూన్ నుంచి మీకు సఫిషియెంట్గా మీకు ఎన్ని ఇవ్వాలో అన్ని రేపు మీకు ఈ మన ట్రైబల్ హాస్టల్స్లో ఏ విధమైన మెనూ పెడతారు, ప్రీ మెట్రిక్ అంటే 3rd to 10th స్టూడెంట్స్ కానీ ఒక వీడియో చేసి పెట్టబోతా ఉన్నాం. పోస్ట్ మెట్రిక్ అంటే డిగ్రీ ఆ పిల్లలకి ఏమేమి పెడతారు, ఎన్ని గ్రామ్స్ ఇస్తారు అని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మేము పెడతాం. మీరు ఇంటికి పోయినప్పుడు చెక్ చేసుకోవచ్చు ఏమేమి ఇస్తా ఉన్నారు ఏంది అనే వివరాలు అందరూ తెలుసుకోవచ్చు. టీచర్లు తెలుసుకోవచ్చు, మీ నాన్న మీ అమ్మ మీరు అందరూ తెలుసుకోవచ్చు ఏంటి విషయాలని. ఇవన్నీ చాలా మందికి తెలియకుండా కొన్ని గోప్యంగా పెడతా ఉన్నారు. అర్థమవుతుందా? ఏది గోప్యంగా పెట్టకూడదు, మనదంతా ఓపెన్ సీక్రెట్. అన్నీ అందరికీ తెలియాలి ఏమి ఇస్తా ఉన్నాం ఎంత ఇస్తా ఉన్నాం అనే విషయం. మీకు మంచి అవకాశం ఇది. ఇంత మంచి టౌన్లో నసరావుపేట టౌన్లో మంచి హాస్టల్ ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మంచిగా మీరు టౌన్లోనే మంచి చదువుకోవచ్చు. టీచర్లు అంతా బాగా చదువులు చెప్తా ఉన్నారా? అన్ని ప్రభుత్వం అన్ని కల్పించింది కదా మీకు. చూడండి మంచి బొమ్మలు మంచి బిల్డింగ్లు మంచి ఫ్యాన్లు మంచి వసతి వచ్చింది కదా మీకు. గతంలో ఇట్లా లేదమ్మా, చాలా ఇబ్బందిగా ఉండేది, చాలా ఘోరంగా ఉండేది. హాస్టల్లో అంటే ఏదో ఊరికేస్తా ఉన్నాం ఏదో ఒకటి తినండి. ఇప్పుడు అట్లా లేదు, అన్ని ట్రాన్స్పరెంట్గా అందరికీ తెలియాలా ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం, ఏమి ఇస్తూ ఉంది, ఎంత క్వాంటిటీ ఇస్తూ ఉంది. ఇది మీ హక్కు, దీన్ని సాధించుకోవాలా. మీకు దీంట్లో ఏదన్నా మెనూలో డీవియేషన్ వస్తే కనుక ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. దాని చైర్మన్గా మేము ఉంటాం. దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే అవన్నీ కూడా సవరిస్తాం. ఓకేనా? బాగా చదువుకుంటారా? ఇక మంచి అవకాశం ఇది. ఏమాత్రం మీరు టైంపాస్ చేసి టయాన్ని వేస్ట్ చేసుకోకుండా మంచి చదువుకుంటే మీకు మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. మీ పేరెంట్స్ని బాగా చూసుకోవచ్చు, మీ ఫ్యామిలీని మంచిగా ఫ్యూచర్లో ఒక పేరు ప్రతిష్టలు తెచ్చుకోవచ్చు. మీరు పలానా హాస్టల్లో చదివినాం, పలానా దగ్గర మేము నుంచి బయటకు వచ్చాం అంటే అక్కడ హాస్టల్కు మంచి పేరు వస్తుంది, మీ మేడంకు మీ సార్ వాళ్ళకు మంచి పేరు వస్తుంది, మీ ఊరికి మంచి పేరు వస్తుంది. మంచిగా ఒక మంచి అనేది తెచ్చుకోవడం చాలా కష్టం. చెడు తెచ్చుకున్నామంటే అది నిమిషాల మీద అందరికీ తెలిసిపోతుంది. ఒక తప్పుడు పని చేసినామంటే ఏది కూడా ఆగదు. ఎప్పుడు అసలు ఈ రోజు కాబట్టి రేపైనా బయటపడుతుంది. తప్పుడు పని ఎప్పటికైనా ఆగదు, ఎప్పుడు బయటపడుతుంది. అందుకు నీతి నిజాయితీగా పనిచేయండి. ఎటువంటి అవినీతికి పాల్పడకుండా భవిష్యత్తులో 10 మందికి సాయం చేసాలి మీరు మంచి స్టేజ్ పోయిన తర్వాత. ఆ విధంగా మీరు అందరూ మంచిగా బయటకు వచ్చి మీ జీవితాలకు మంచి బంగారు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ అనడా.